భారతదేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరా ప్రియదర్శిని గాంధీ సేవలందించారు. 1966 సంవత్సరం నుండి 1977 సంవత్సరం వరకు వరుసగా 3 సార్లు ప్రధానమంత్రిగా మరియు 1980 సంవత్సరం నుంచి 1984 సంవత్సరం వరకు 4వ పర్యాయం ప్రధానిగా ఎన్నికై రికార్డు నెలకొల్పిన తొలి మహిళా ప్రధానిగా చరిత్రలో నిలిచారు. 19 నవంబర్ 1917 సంవత్సరం ప్రయాగ్రాజ్లో జన్మించారు. భారత ప్రధానమంత్రిగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఉక్కు మనిషిగా పేరొందారు. 6వ భారత ప్రధానిగా ఆమె నిలిచారు. ప్రధానమంత్రిగా 15 సంవత్సరాల 350 రోజులుగా ఆమె పనిచేసినటువంటి కాలం మనకు చరిత్రలో రికార్డై ఉంది. ఆమె పరిపాలించిన కాలంలో 1962 చైనాతో యుద్ధ సమయాన దేశంలో ఎమర్జెన్సీ విధించడం జరిగింది. 1975 సంవత్సరంలో మరోసారి ఎమర్జెన్సీ ప్రవేశపెట్టి పలువురు ప్రముఖ రాజకీయ పార్టీ నాయకులను జైల్లో పెట్టించి దేశంలోనే కాక ప్రపంచ రాజకీయ నేతల్లో ఉక్కు మహిళగా పేరొందారు. ఆ తర్వాత ఎన్నో పనులు ప్రజల గురించి చేశారు. ఆమె యొక్క జన్మదినాన్ని హైదరాబాద్ నగరంలో ఎంతో ఘనంగా జరుపుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలతో సత్కరించినటువంటి కాంగ్రెస్ సేవదల్ రాష్ట్ర నాయకులు జమీల్, విశ్వేశ్వరరావు, రాజేందర్, రహీం, చందు, నరహరి.